హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. పరమాన్నం అయితే రెడీ చేస్తున్నా. అందులో ఒక రెసిపీ అనేది యాడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసేస్తే మీకు అస్సలు అర్థం అవ్వదు. స్టెప్ బై స్టెప్ మేము యాడ్ చేశాను అనేది చెబుతాను. ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటెంతోనే మనము పరమాన్నము రెడీ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్, 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ బెల్లం, 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ బెల్లం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలను కాల్చకుండా డైరెక్ట్ మనము ఒక గ్లాస్లో లేదంటే మిక్సీ గ్రైండర్లో కచ్చాపచ్చాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనము పెనంలో 2 గ్లాస్ వాటర్ పోసేసి బెల్లం యాడ్ చేసేసి నెక్స్ట్ రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా మనం మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉండాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను, అది నిజం అనిపిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకొంతమంది మన వీడియోని రికమెండ్ అనేది చేస్తుంది యూట్యూబ్. పూర్వము కలిసి ఒక దగ్గర నిలబడి బాధలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిలోనే పంచుకుంటున్నారు బాధలను. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా వీటిలోనే పంచుకుంటున్నారు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ అయితే చెత్త. ఇన్స్టాగ్రాము నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ కంటే చెత్తది ఏదీ లేదు అనిపించింది నాకు. ఇది నిజమా కాదా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకోవడము, ఎంత ఏజ్ ఉన్నా సరే వాళ్ళను ఇక చెప్పడం ఎందుకు కానీ డైరెక్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. పరమాన్నంలో ఒక ఐటెం అనేది యాడ్ చేస్తా అన్నాను కదా, అది వచ్చేసి యాలకులు. 4 యాలకులను తీసేసి మనము ముక్కలను చీల్చి లోపల యాడ్ చేసేస్తే మనకి స్మెల్ మంచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడి పెట్టుకొని ఇక మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా కన్నయ్య కోసం అయితే నేను సింపుల్గా ఇంట్లో ఉన్న దాంతోనే రెడీ చేసుకున్నాను పరమాన్నము. అదేంటిదంటే జీడిపప్పు, కిస్మిస్, బాదాము ఇవి లేకుండానే నేను సింపుల్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను మా కన్నయ్య కోసం. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.